వరంగల్లో భారీ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. సుమారు 640 వివిధ రకాల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి చలామణి చేశాడు ఓ కేటుగాడు. వరంగల్ తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ స్టాంపులతో సర్టిఫికెట్లు తయారు చేశాడు. మట్టేవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం నకిలీ సర్టిఫికెట్ల ప్రధాన నిందితుడు సతీష్ పరారీలో ఉన్నాడు. సర్టిఫికెట్స్ తయారీ ముఠా కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అతను ఏం చేసిందంటే ఈ ఆగస్టు నెల 29వ తారీఖు వరకు మా ఆఫీస్లో ఇన్వర్స్ సెక్షన్లో ఒకటి అప్లికేషన్ సమర్పించి తనకి వినాయక మనీ లెండింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉన్నది. మాకు గతంలో సంవత్సరం క్రితం నేను మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకున్నా, దాన్ని రెన్యువల్ చేయమని అప్లికేషన్ పెట్టుకుంటే వాస్తవానికి ఏంటంటే అది ఇన్వర్స్ నుంచి నాకు వచ్చి ఆ అప్లికేషన్ కింద ఆయన జత చేసినటువంటి గతంలో పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్జరీ అయినటువంటిది నాకు తెలిసింది. ఎందుకంటే ఆగస్టు 25, 2023 నాడు జారీ చేసినట్టుగా ఉన్నది సంతకము. అప్పుడు కూడా నేనే తహసీల్దార్ కాబట్టి ఆ సంతకం నాది కాదు. నా సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. ఫోర్జరీ చేయడమే కాదు, ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయపు రౌండ్ సీల్ ఉంటుంది. రౌండ్ సీల్ను తహసీల్దార్ ముద్ర కూడా వాళ్ళు దొంగలు సృష్టించుకున్నారు. ఎందుకంటే మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జారీ అయింది ఏంటంటే తహసీల్దార్ వరంగల్ డిస్టిక్ అని ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏంటంటే తహసీల్దార్ వరంగల్ మండలం మాత్రమే ఉన్నాయి. రౌండ్ సీల్ కూడా మా ఆఫీస్ రౌండ్ సీల్కు వారు తయారు చేసుకున్నటువంటి రౌండ్ సీల్కు తేడా కనిపి గౌరవనీయులైనటువంటి వరంగల్ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మట్టవాడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మనీ లెండింగ్ చిరు వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న క్రమంలో ఒక సర్టిఫికెట్ మీద డౌట్ వచ్చి ఆ సర్టిఫికెట్ ఫేక్ అని గ్రహించి వెంటనే దర్యాప్తు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ యొక్క ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ చేసి పూర్తి లోతుగా దాన్ని విచారిస్తున్నాము. ప్రజలందరికీ గమనిక, మనకిప్పుడు వీటన్నిటినీ సులభతరం చేయడం కోసం ప్రభుత్వం మీ సేవ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా అందరూ కూడా ఆఫీసులకు కానీ లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లు కానీ సంప్రదించి మాత్రమే సర్టిఫికెట్లు తీసుకోవాల్సి